విదేశీ విద్య ఒకప్పుడు చాలా తీరని కల. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది విదేశీ విద్య. అండ్ ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎలాంటి కోర్స్ చేయాలి, అండ్ అది కూడా రూపాయి ఖర్చు లేకుండా మనం చదువుకుని ఉత్తీర్ణులయ్యి చక్కగా సెటిల్ అవ్వడం ఎలాగా అని చెప్పేది ముఖ్యంగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో చక్కగా విద్యార్థుల్ని గైడ్ చేస్తూ వస్తున్న వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చాలా క్రెడిబుల్గా విసోర్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్. ఏ కోర్స్ అయినా ఎనీ కంట్రీ వన్ స్టాప్ సొల్యూషన్ ఈజ్ విసోర్స్. ఇంతకీ విసోర్స్లో ఏమిటి గొప్ప? నేను నేరుగా వాళ్ళ ఆఫీస్కి వచ్చాను యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఏంటో చూడడానికి. ఇవాళ మనం ప్రత్యేకంగా ఏంటంటే యూకేలో మాస్టర్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ అలాగే విసోర్స్ ఆఫీస్లో జరిగే ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఆఫర్ చేసే బెనిఫిట్స్ ఏంటి, ఆల్ ఇన్ టుడేస్ ఎపిసోడ్. ఫాలో మీ. ఇంతకీ విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేఎన్టీయూలోని బ్రాంచ్ వెరీ నియర్ టు ద మెట్రో స్టేషన్. చక్కగా మెట్రో స్టేషన్ దిగి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ ఆఫీస్కి వచ్చేయచ్చు. చూసిన విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ బేసికలీ ఎంబీబీఎస్ ఇతర దేశాల్లో ఎలా చేయాలి, ఏమిటి ఆపర్చునిటీస్. అలాగే విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ అంటే ఇతర దేశాల్లో మాస్టర్స్ ఏ కోర్సెస్కి చాలా డిమాండ్ ఉంది, ఏ కంట్రీస్ ఏ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. అండ్ విసోర్స్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎడ్యుకేషన్ లోన్స్కి సంబంధించి ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ చేయడమే కాకుండా చాలా బ్యాంక్స్తో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ పెట్టుకుని చాలా మంచి హెల్ప్ చేస్తారు విసోర్స్ వారు. అండ్ అఫ్ కోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన అంటే వసతి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తూ ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా పేరు తెచ్చుకున్నారు విసోర్స్. యూకేలో మాస్టర్స్ ప్రోగ్రామ్ గురించి మనం విపులంగా మాట్లాడబోతున్నాం. వై ఈజ్ యూకే సచ్ అ డిజైరబుల్ డెస్టినేషన్ అంటే టాప్ కంట్రీస్కి అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలా చెప్పుకుంటూ ఉంటాం. యూకేలో మాస్టర్స్ చేయడం అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం రండి. నిజంగానే చదువుకోవడానికి స్కై ఇస్ ద లిమిట్ అని అంటూ ఉంటారు కదా పెద్దలు. అండ్ ఏ కోర్స్ చేయాలి, మనకి ఏది అప్రోప్రియేట్, ఏ కంట్రీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఏ కోర్సులో మనకి అడ్మిషన్ వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి, ఇవన్నీ గైడ్ చేయడానికి ఇక్కడ మనం ఈ ఫ్లోర్లో ఉన్నాం. దాదాపు 10 సంవత్సరాలు విద్యారంగంలో ఎక్స్పీరియన్స్ ఉండే కౌన్సిలర్స్ ముందు రాగానే మన బ్యాక్గ్రౌండ్ని బట్టి చక్కగా కౌన్సిల్ చేసి మీకు ఈ కంట్రీ అయితే యాప్ట్, ఈ కోర్స్ అయితే మీరు బాగా రాణిస్తారు, తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని చెప్పి గైడ్ చేస్తుంటారు అనమాట. అది స్టెప్ 1 ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోర్స్ చేయాలో డిసైడ్ చేయడం ఫస్ట్ స్టెప్ అనుకున్నాం కదా. ఏ కంట్రీలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి యూనివర్సిటీస్ మన బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఎక్కడెక్కడ సీట్స్ ఆఫర్ చేస్తాయి మనకి మాస్టర్స్ ప్రోగ్రామ్ కని చెప్పే ఏరియా అనమాట. ఇది కౌన్సిలింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. మామూలుగా అన్ని కంట్రీస్లో సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది. యూకేలో ఏంటంటే మనం మాస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి 3 నెలలకి ఒక కొత్త బ్యాచ్, ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జనవరిలో. సో జనవరి కోసం ఇప్పటి నుంచి మనం అన్ని రకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే జనవరిలో ఇష్టమైన కోర్సులో చేరే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం వీటికి సంబంధించిన పేపర్ వర్క్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అ డ్రీమ్. అంటే విదేశీ విద్య కోసం సంకల్పించుకోవడమే కాకుండా ఆ తర్వాత ఏ కోర్స్ చేయాలని డిసైడ్ అయిపోయాక అందరికీ వచ్చే ఆందోళన ఒకటే, మనకి ఆర్థిక భారం పడుతుంది కదా, మనం భరించగలుగుతామా అని చెప్పి. దీనికోసం ఒక సొల్యూషన్ ఏంటంటే విసోర్స్ ఫిన్టెక్. ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో విసోర్స్ వారు టైఅప్ అయ్యి మనకి ఎండ్ టు ఎండ్ అంటే దాదాపు వీసా ప్రాసెసింగ్ ఫీ మొదలుకుని ట్రావెల్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఇన్సూరెన్స్, అక్కడ ట్యూషన్ ఫీజు, అకామిడేషన్ అన్నిటికీ సంబంధించిన లోన్ ఎంత పడుతుందో చూసి ఆ లోన్ని డిస్పర్స్ చేయడం స్టూడెంట్కి, అది కూడా వితౌట్ ఎనీ కొలాటరల్. అంటే ఏ విధమైన గ్యారంటీలు మనకి తాకట్టు పెట్టడాలు అవసరం లేకుండా కూడా విసోర్స్ వారు ఈ సహకారం అందిస్తున్నారు. చాలా గొప్ప అవకాశం. ఇంతకీ లోన్ తీసుకున్నాం కదా వెంటనే కట్టేయాలి అని ఒక కన్సర్న్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కోర్సు పూర్తయిన తర్వాత ఈ లోన్ రీపేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే అంత వెసులుబాటు కల్పించి దాదాపు విదేశీ విద్య మనకి చాలా అందుబాటులోకి ఉంది అని ప్రూవ్ చేశారు విసోర్స్ వాళ్ళు. దట్స్ వై 20 ఏళ్లుగా ఇవాళ దాదాపు ఎనీ కంట్రీ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ కోర్స్, ఎనీ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ విసోర్స్ చాలా స్పెషలైజ్ చేశారనమాట.